ఈ ఎన్ఆర్ఐ సెల్ ద్వారా గల్ఫ్ కంట్రీలకు వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఎన్ఆర్ఐలు వారి తరపున మీరేమి రిప్రజెంట్ చేస్తున్నారు? ఇక్కడ ఎలా ఉండబోతుంది? నేను ఎన్ఆర్ఐ పాలసీ మీద నివేదిక సమర్పించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఎమ్మెల్సీ జీవారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు గల్ఫ్ కుటుంబాలకు లేదా మృతి చెందారో వాళ్ళకి 5 లక్షల రూపాయల మేనిఫెస్టోలో ఇవ్వడానికి వాళ్ళు హామీ ఇచ్చారు, పొందుపరిచారు. అలాగే ఎన్ఆర్ఐ డిక్లరేషన్లో మాకు ఎన్ఆర్ఐ డిక్లరేషన్లో మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే ఎన్ఆర్ఐ కమిషన్, ఎన్ఆర్ఐ కోర్టు, ఎన్ఆర్ఐ పోలీస్, ఎన్ఆర్ఐ వెల్ఫేర్, ఎన్ఆర్ఐ హెల్ప్ లైన్ సెంటర్, ఇవి మేము ఈ మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సెంటర్లో ఇవి అమలు చేయమని చెప్పి నివేదిక సమర్పించడం జరిగింది. దానికి స్పందించి మాకు ఖచ్చితంగా ఇస్తామని చెప్పని హామీ ఇచ్చారు. దానికి మన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు హామీ ఖచ్చితంగా చనిపోయిన ప్రతి కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము గత 20 ఏళ్ళుగా కొట్టాడతాయి. అదే కేసీఆర్ ఇస్తా అని చెప్పని ఇదే మన మిట్పిల్ దగ్గర బొండలింగపురం గ్రామంలో ప్రమాణం చేసిండు. 18 మంది చనిపోయిన ఊళ్ళే వాళ్ళ ప్రమాణం చేసి నేను ఖచ్చితంగా ప్రభుత్వ భూములు అమ్మైనా ఇస్తా అని చెప్పన్నాడు. ప్రభుత్వ భూములు మొత్తం అమ్ముకున్న ఈ కేసీఆర్ 1 రూపాయి కూడా గల కుటుంబాలకు ఇవ్వలేదు. కాబట్టి మేము ఈరోజు ఖచ్చితంగా ఆగస్టు వరకు 5 లక్షల రూపాయలు ప్రతి చనిపోయిన కుటుంబాలకు ఇవ్వడానికి మేము నిర్ణయించుకున్నాం. మా పార్టీ ఖచ్చితంగా ఇస్తుంది. అదేవిధంగా ఎన్ఆర్ఐ డిక్లరేషన్ కూడా మేము సెంట్రల్ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఎన్ఆర్ఐ డిక్లరేషన్ చేయించి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఎన్ఆర్ఐ పాలసీ మీద ఉద్యమం నడుస్తుంది. మీడియా గత 20 సంవత్సరాలుగా మీడియా వాళ్ళు నా వెంట ఉన్నారు. ఈరోజు నేను ఈ మేనిఫెస్టో కమిటీలో మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డిని ఒప్పించి జీవరెడ్డి గారు, అధ్యక్ష గారు చాలా వరకు కృషి చేశారు. 20 వెనుక ఉండి అప్పుడు ఖచ్చితంగా అమలు అవుతుంది. అమలు చేస్తాం కూడా. చేసే వరకు మేము ప్రజలని వెంట ఉంటాం. ఈ బీజేపీ పార్టీ అధికార రాకపోతే పట్టణాల్లో నేనే వందలాది మంది గల్ఫ్ బాధితులను కరీంనగర్కు తీసుకుపోయినాం. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, మేము ఇస్తామన్నారు. వాళ్ళు చేశారు. ఏం చేయలే. ఈ బూటక మాట చెప్పి కేసీఆర్ ఇలా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్చిన కేసీఆర్ హామీ తప్పిండు. మళ్ళీ ఏమంటారంటే నిన్ననే విన్నాను, మన పార్లమెంట్ అభ్యర్థి ఇప్పుడు మాట్లాడి మేము చాలా వరకు ఇస్తున్నాము, చాలా శవాలు తెప్పించినాము, చాలా చేసినాము. నేను ఒక్కటే మాట్లాడుతున్నా, నేను సవాల్ విసురుతున్నా ఈ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీకి. మీరు ఎవరికి కూడా గల్ఫ్ బాధితులకు ఆదుకోలేదు. ఏ ఒక్క డెడ్ బాడీ కూడా మీరు తెప్పియలేదు. నేను స్వయంగా తెప్పించి 750 డెడ్ బాడీలు తెప్పించి రాష్ట్రంలో సంచరించింది. ఈ దేశంలో కూడా మీరు చేయని పని చేసామని చెప్పుకోవడం తప్ప అబద్ధాల ముఖ్యమంత్రి కేసీఆర్, అబద్ధాల ప్రధానమంత్రి మోడీ గారు తెలిసిపోయింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వస్తుంది, దేశంలో వస్తుంది. కాబట్టి మేము ఖచ్చితంగా మేము గల్ఫ్ కుటుంబం అండగా ఉంటాం. ఎంతమంది ఉంటారు నిజామాబాద్ పార్లమెంటుకు సంబంధించి? ఎంతమంది ఎన్ఆర్ఐలు ఉంటారు? గల్ఫ్ కార్మికులు ఎంతమంది ఉంటారు? అసలు వాళ్ళ డిమాండ్ ఏంటి? తెలంగాణ రాష్ట్రం దాదాపు 15 లక్షల మంది దాకా గల్ఫ్లో ఉన్నారు. వాళ్ళు పంపించే డబ్బులతోటి ప్రభుత్వాలకు లాభం వస్తుందని మా జీవారెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు ప్రత్యేక అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. కానీ సంవత్సరానికి 1200 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది మా ఎన్ఆర్ఐ వాళ్ళ నుంచి. దానికి చనిపోయిన కుటుంబాలకు 5 లక్షలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని పట్టుబట్టిన మా జీవారెడ్డి గారు, మా గల్ఫ్ కుటుంబాలు పట్టుబట్టి వాళ్ళకి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి పార్లమెంట్లో, అసెంబ్లీలో మాట్లాడటానికి ప్రశ్నించే గొంతు. కాబట్టి పార్లమెంట్లో వారు మేము పంపుతాం ఖచ్చితంగా. ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి కాదు, ఇండియాలో వాళ్ళు ఈ గల్ఫ్ కుటుంబాల గురించి వాళ్ళు గలమెత్తి వాళ్ళకి అందరికి నిలబడతారు చెప్పిన ఆశతో మేమందరం ఏకతాటిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిజామాబాద్ పార్లమెంట్ ప్రతి ఒక్క పిల్ల, రైతులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, మతపరంగా లేకుండా మేము అందరం కలిసి కట్టి జీవరెడ్డికి మేము ఓటేసి గెలిపించుకుంటాం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు అధికారంకి వచ్చిన తర్వాత వెంటనే మేము పార్లమెంటుకు వెళ్ళి మా గొంతు వినిపిస్తామని చెప్పని మా జీవరెడ్డి గారి ద్వారా మేము మీకు సమర్థిస్తున్నాం.